తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దాదాపు 20 రోజుల తర్వాత అక్టోబర్ 4వ తారీఖు నాడు 160 కోట్లు ఇచ్చి ఆ కన్సార్టియం ఏదైతే ఉందో మ్యాన్హాట్ కన్సల్టెన్సీస్, అట్లానే కుష్మెన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అట్లానే RIOS డిజైన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ముగ్గురు కలిసినటువంటి సిండికేట్కి మూసీ ప్రాజెక్టు DPR ప్రిపేర్ చేయడం కోసం అక్టోబర్లో మరి డబ్బులు రిలీజ్ చేసింది. సెప్టెంబర్లోనేమో ఆల్రెడీ DPR ఉందంటారు మూసీ ప్రాజెక్ట్కి, అక్టోబర్లోనేమో DPR ప్రిపేర్ చేసేటటువంటి సంస్థకు డబ్బులు రిలీజ్ చేస్తారు. డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం నిలబడి మరి DPR లేదు, ప్రపోజల్ లేదు, మేము వరల్డ్ బ్యాంక్ దగ్గర మూసీ కోసం నిధులు అడగలేదు అని అంటారు. మరి ఇది ఎందుకోసం? నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ఎందుకోసం అబద్ధం చెప్తున్నారు? ఎవరి కోసం అబద్ధం చెప్తున్నారు? నిజంగా ఏం చేయదలుచుకున్నారు అన్నది ప్రజలకు పారదర్శకంగా చెప్పలేనటువంటి అసక్తత ఏమున్నది? ఇది ఎవరి లాభం కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్? 55 కిలోమీటర్లు మూసీ పరివాహక ప్రాంతంలో 10,000 కోట్లతో బ్రిడ్జ్ కడతామని చెప్తున్నారు. దాదాపు 16,000 ఇండ్లను ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో మీరు మార్కింగ్ చేసి పెట్టినారు. వాటి మీదకి ఇవాళ బుల్డోజర్లు పంపుతారా, రేపు బుల్డోజర్లు పంపుతారా? అర్థం కానటువంటి ఒక భయానక స్థితి అక్కడ ప్రజల్లో ఉన్నది. మరి ఇప్పటికన్నా మీరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ఈ ఇండ్లను తీసేస్తామని చెప్పండి. తీసేసిన ఇండ్లకు ఎక్కడ ప్రత్యామ్నాయం ఇస్తారో చెప్పండి. రీహాబిలిటేషన్ ఎట్లా చేస్తారో చెప్పండి. పోనీ రేపు వచ్చేటటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో ప్రజలకు ఏమొస్తుందో చెప్పండి. దీనివల్ల రాష్ట్రానికి ఏం లాభమో చెప్పండి. ఇవి చెప్పకుండా దాసిపెట్టి దాపరికంగా ఎందుకు ఇట్లా వ్యవహారం ప్రభుత్వం చేస్తుందని మేము స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక్క మూసీ విషయంలోనే కాదు, ఒక పేద ప్రజల విషయంలోనే కాదు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి చేసేటటువంటి దాడిలో తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేస్తే సంవత్సర కాలం పాటు ఎవ్వరికి తెలియదు ఎట్లా ఉంటుందో. వాళ్ళు తెలంగాణ తల్లి పేరుతోని కాంగ్రెస్ మాత విగ్రహం తయారు చేస్తారు. అట్లనే అనేక అంశాలలో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ ప్రభుత్వ వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు పర్టికులర్గా మూసీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైనటువంటి జవాబుతో అసెంబ్లీకి వచ్చి మాకు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీకు నేను ఇవ్వడం జరిగింది. మీరు కిషన్ రెడ్డి గారికి రాసినటువంటి ఉత్తరంలో కూడా చాలా స్పష్టంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి 14,000 కోట్లు అడిగినరు. ఈ కాపీని కూడా నేను మీడియా మిత్రులకు ఇస్తూ ఉన్నాను. మీరు కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట, ప్రపంచ బ్యాంకుకు ఒక మాట, అసెంబ్లీలో ఒక మాట, పేద ప్రజలకు ఒక మాట ఎట్లా చెప్తారు? ఇది కరెక్ట్ కాదు, స్పష్టత ఇవ్వాలి ఈ విషయంలో అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్పష్టత వచ్చే వరకు పోరాడతాం, పేద ప్రజల పక్షాన పోరాడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా, DPR ఉంది అని ప్రపంచ బ్యాంకుకి ఇచ్చిన అప్లికేషన్లో సెప్టెంబర్ 19 నాడే ఈ ప్రభుత్వం ఒప్పుకున్నది. ఆ తర్వాత అక్టోబర్లో మరి ఎందుకో కన్సల్టెన్సీ పెట్టుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్లో వచ్చి అసెంబ్లీలో అబద్ధం చెప్తా ఉన్నారు. DPR ఉన్నదనడానికి సాక్ష్యం నేను మీకు ఇస్తూ ఉన్నాను. మీడియా మిత్రులకి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రజల తరఫున మీడియాగా మీకు కూడా ఉన్నది కాబట్టి